యూపీలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ ముగిసింది. సుమారు 5 గంటల పాటు జరిగిన ఆపరేషన్లో ఉగ్రవాది సైఫుల్లాను హతమార్చాయి ఏటీఎస్ బృందాలు. ఉగ్రవాది దాగున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు తుదముట్టించాయి. ఇంట్లోని ఓ రూమ్లో ఉన్న సైఫుల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు తాజా ఘటనతో యూపీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఏటీఎస్ బృందాలు ప్రయత్నించాయి. అయితే ఉగ్రవాది కాల్పులు, బాంబులతో విసరడంతో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఇలా సుమారు 5 గంటల పాటు యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగింది. ఇంట్లోకి దూసుకు వెళ్లిన పోలీసులు ఉగ్రవాది సైఫుల్లాను హతమార్చారు. టెర్రరిస్ట్ సైఫుల్లాకు ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ మధ్యప్రదేశ్లో జరిగిన భోపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ ట్రైన్ బ్లాస్ట్లో నిందితుడిగా కూడా చెప్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి బస్సులో వస్తుండగా టోల్ బూత్ దగ్గర ఉగ్రవాది ఎస్కేప్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ను విడుదల చేశారు. ఉదయం మధ్యప్రదేశ్లోని షాజాపూర్ దగ్గర భోపాల్ ప్యాసింజర్ రైల్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇది ఉగ్ర దాడేనని మధ్యప్రదేశ్ పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఉగ్రవాదికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతోనూ సంబంధాలున్నట్లు అనుమానిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో 2 అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు కాన్పూర్లో అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లో ఐఎస్ఐఎస్కు చెందిన 5గురిని అరెస్ట్ చేశారు. అయితే తుది దశ పోలింగ్కు 1 రోజు ముందు ఉగ్ర కలకలం రేగడంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు.